నిన్నటి వరకు దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో మన రాష్ట్ర ప్రభుత్వ బృందం అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొని రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తారని అందరూ చాలా ఆశగా ఎదురు చూశారు. లాస్ట్ ఎలక్షన్ మీకు తెలుసు, ఎలక్షన్స్ ముందు దాదాపుగా యువతకి 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను అని చాలా గొప్పగా చెప్పారు చంద్రబాబు నాయుడు. సో అందులో భాగంగానే మొదటి దఫాగా మొదటి సంవత్సరం దావోస్కి వెళ్ళారు కదా. సో రాష్ట్ర ప్రజలందరూ గర్వపడేలాగా, కూటమి నాయకులు కార్యకర్తలు గర్వపడేలాగా ఈ చంద్రబాబు నాయుడు తన అనుభవాన్ని అంతా కూడా రంగరించి కనీసం 4 లక్షల ఉద్యోగ అవకాశాలైనా కల్పించడానికి సంపద సృష్టిస్తారని సన్మానాలు సత్కారాలు అన్నిటికీ రెడీ అయిపోయి స్వాగతాలు పలకటానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు లోకేష్ దావోస్కి వెళ్ళి ఎన్ని కోట్లు తీసుకొచ్చారు, ఎన్ని లక్షల కోట్లు తీసుకొచ్చారు, ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంది అంటే గుండు సున్నా. పక్క రాష్ట్రాల వాళ్ళు ముఖ్యంగా తెలంగాణ దాదాపుగా 1,32,000 కోట్ల పెట్టుబడుల్ని తీసుకురావడం జరిగింది. అలాగే మహారాష్ట్ర ప్రభుత్వం 15.7 లక్షల కోట్ల ఎంఓయూల్ని చేసుకోవడం జరిగింది. మరి మన రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి నాకు అనుభవం ఉంది, విజన్ ఉంది, విస్తరాకుల కట్టు ఉంది అని చెప్తాడే, మరి ఎందుకు ఇంత ఘోరంగా ఈ రాష్ట్ర ప్రజలు అవమానపడే విధంగా మరి ఉత్త చేతులతో తిరిగి వస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. దీనికైతే ఓ కారణం ఉంది. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వల్లే ఈ రాష్ట్రానికి ఈ అవమానం జరిగింది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మీరు చూస్తే ఈ చంద్రబాబు నాయుడు లోకేష్ ఈ దావోస్ పర్యటనకు వెళ్ళేటప్పుడు ఏ విధంగా జాతీయ మీడియాకి డబ్బులు విచ్చలవిడిగా జీవోలు రిలీజ్ చేశారు తన కొడుకుని ప్రమోట్ చేసుకోవడానికి అనేది మనం గమనించాం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లాంటి డిప్యూటీ సీఎం తన వల్లే ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన ఇంకా ఉండాలి అనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. కానీ పవన్ కళ్యాణ్ని కూడా దావోస్కి తీసుకువెళ్ళలేదు అంటే తన కొడుకుని ప్రమోట్ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ అడ్డొస్తాడని ఇక్కడే వదిలేసి, దానికి అవసరమైన మంత్రులను కూడా ఇక్కడే వదిలేసి తండ్రి కొడుకులు ఇద్దరు అక్కడికి పోవటం మనం గమనించాం. అంటే వీళ్ళు ఈ యొక్క దావోస్కి వెళ్ళి పెట్టుబడులు తేలేకపోవడానికి కారణం ఏంటంటే ఈరోజు అందరి మధ్యలో ఒకటే, ఈ లోకేష్ రెడ్ బుక్ పాలనే దీనికి కారణమని. ఎందుకంటే మీరు చూస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అంటే ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. ముంబై నుంచి ఒక జూనియర్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి ఏ విధంగా ఆవిడతో తప్పుడు కేసులు పెట్టించి జిందాల్ లాంటి పారిశ్రామికవేత్తల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేశారు. మరి ఈ విధంగా పారిశ్రామికవేత్తల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని నేను అడుగుతున్నా. అలాగే ఐపీఎస్ అధికారులు సీనియర్ మోస్ట్ ఆంజనేయులు గారు, సంజయ్ గారు, ఠానా గారు, విశాల్ గున్ని లాంటి ఐపీఎస్ ఆఫీసర్ల మీద కూడా కక్ష సాధింపుగా కేసులు పెట్టి వేధిస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని నేను అడుగుతున్నాను. అలాగే ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా 7 నెలలుగా కొంతమందికి పోస్టింగ్లు ఇవ్వకుండా వాళ్ళని వేధిస్తూ వాళ్ళని జైల్లో పెడతామని బెదిరిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం డెసిషన్స్ తీసుకుంటుంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారని నేను అడుగుతున్నా. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మీరు చూస్తే ఆడపిల్లలు చిన్న పిల్లల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు, అలాగే హత్యలు జరుగుతుంటే అలాంటి రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారని నేను అడుగుతున్నా. అండ్ ముఖ్యంగా నారా లోకేష్ దావోస్కి వెళ్ళి సిగ్గు లేకుండా నా ప్రత్యర్థుల్ని అనగతొక్కడానికి నేను రెడ్ బుక్ని యూజ్ చేస్తున్నాను అని చెప్తే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని నేను అడుగుతున్నాను.